ముఖ్య అతిథిగా వజ్రభాస్కర్ రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని రెండోసారి రావడం జరిగింది. అలాగే మన పరిశీలనలు మురళీకృష్ణరాజు గారు పాప ఆయన ఎన్నింటికి వచ్చారో తెలుసా? పులివెందుల నుంచి బయలుదేరారు. కదిరి ఆయన కాన్స్టిట్యున్సీ కదిరి నుంచి బయలుదేరారు. ఆయన తెల్లవారు 3:30కి వచ్చారు. 3:30కి వచ్చి మళ్ళీ 8:30 నాది మన ఇంటికి వచ్చేది. ఆయన ఫ్లైట్ అంటే బెంగళూరు నుంచి ఫ్లైట్కి రావాలి, విజయవాడ ఫ్లైట్ మిస్ అయితే బయలుదేరు వచ్చి 8 గంటలు చెప్పి 11 గంటలు రాత్రి రోడ్డు జర్నీ చేసి 3:30కి వచ్చారు. అంటే కమిట్మెంట్, పార్టీ పట్ల కమిట్మెంట్ తోటి ఎట్లా పనిచేస్తున్నారు. అలాగే మరి మీ కారుకూరు కూడా బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 4ంటికి లేచి ఒంగోలు వెళ్ళి మళ్ళీ రాత్రి 8ంటికి తలుపు చేయడం జరిగింది. ఒళ్ళు దాచుకోను కష్టపడతాను. అలాగే నాకు 2014లో విద్యుత్ ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షుడిగా 400 మందితో అప్పచెప్పారు. ఇవాళ 15,000 మందితోటి మరి నిన్న డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా కష్టే ఫలి. అంచేత మీరు కష్టపడవలసింది మీ గ్రామంలోనే కష్టపడి బుర్ర పెడితే సరిపోతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. నా నాయకులు మీరు అందరూ కూడా రాష్ట్రంలోనే ముందున్నారని చెప్పి నేను గొప్పగా చెప్పాను. నిన్న కూడా చెప్పుకోవాలని చెప్పిన అన్న మీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వజ్రభాస్కర్ రెడ్డి గారు మరి మీ దాంట్లో ఎంట్రీ పోయినా సార్ మీ దాంట్లో కాదండి, పొగలో అవ్వగానే నా తలుపులో ఎంటర్ అవ్వాలైనా మధ్యలో మీరు పిలిచారని చెప్పి ఆ 7 కంప్లీట్ చేసుకుని ఒక 6 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చారు. అని చేత అంటే తెలియలేదనే బాగుంటుంది గోహెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రకాశం కాడి నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా మన నియోజకవర్గం ఇప్పుడు ఇవాళ మరి అందరికీ కూడా బేస్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. మరి క్షుణ్ణంగా ఆయన ఎన్నో వర్క్ చేసి ఎన్నో పార్లమెంట్లో వర్క్ చేశారు. మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే మరక్సిర, పొంగనూరు, పులివెందులతో పాటు ఉన్న 6 నియోజకవర్గాలు కూడా చేసి మళ్ళీ మన నియోజకవర్గానికి చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం ప్రకాశం కాడికి ఇటు ఉత్తరాంధ్ర దాకా మనదే మోడల్ రోల్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మొత్తం మీరందరూ రోజు కూడా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మనం చేస్తున్న కార్యక్రమాలు అంటే రేపు వచ్చేటప్పటికి పాలి, అలాగే కేసీఆర్ గట్టు, బొమ్మంపాడు, మల్లిపాడు, రేపు ఈ నియోజకవర్గానికి నేను వస్తున్నాను. మీరు గ్రామంలో మనం కూర్చుంటాం. కొంచెం నాకు ఎత్తుపెట్టి కూర్చో ఉంది, మన కింద కూర్చుని మన ఆ కార్యక్రమం మాట్లాడుకుని చేసుకుందాం. ఇంకేంటంటే లేటెస్ట్గా యాక్చువల్గా ఈ గ్రామాలు మనం చేసుకున్న తర్వాత ఆ లిస్టుకి వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారు. యాక్చువల్గా నేనేం చేశానంటే మన ఆఫీస్లోనే 6 కానీ 8 మంది కానీ ఈ కంప్యూటర్ ఆపరేటర్ పెట్టేశారు. ఏ గ్రామం అయితే రేపు పొద్దున పాలు వస్తున్నారు, పాల్లోనే మనం అందరం కూడా కూర్చుంటాం. ఆ కమిటీ మాట్లాడుకుంటాం. ఆ కమిటీ గురించి మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఫోటో డైరెక్ట్ మన అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ మ్యాప్లో పేరులో అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోతుంది మొత్తం. ఆ రోజే జగన్ గారు కూడా చూసినారు. అంటే రేపే ఆ గ్రామం నుంచి మన ఆఫీస్ నుంచి సెంట్రల్ ఆఫీస్కి డిజిటలైజ్ అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే కష్టపడుతున్నది మీరు. ఆ కష్టపడిన దానికి వెంటనే చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 175 నియోజకవర్గాలు ఒకసారి వస్తే ఆయన చూడలేడు. రేపు మన రాష్ట్రం అంతటా కలిపి మన ఒక్క నియోజకవర్గమే వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తానన్నది నా బాధ అని చెప్పి, నా తపన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా రేపు మధ్యాహ్నం సాయంత్రానికి మొత్తం మన 6 అత్తిలి మండలంలో 4 గ్రామాలు, తణుకులో 2 వార్డులు కూడా రేపు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మన నియోజకవర్గం ఎట్లా చేస్తారు ఏంటని చూపించి మన దాని గురించి
వేరే నియోజకవర్గాలకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని చెప్పి మీరని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. అలాగే డేట్ల ప్రకారంగా మరి రేపైతే 4 గ్రామాలు, మరి ఎల్లుండి వచ్చేటప్పటికి ఒరిగేడు, తిరుపతిపురం, ఉడదాలపాలెం, మంచిలి, తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణపురం, మురికిలి, ఆరవల్లి, దంతుపల్లి, కంచుమర్రు, పాలూరు, కొమ్మర, ఈడూరు, కిందరపురం, అత్తిలి, ఇలాగా 4 గ్రామాల కాడికి రోజు క్యాంపులో మరి మన మండలాన్ని కంప్లీట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాము. ఏమంటారా బాబు, జాగ్రత్తగా చేయాలని మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాం. మనమందరం కూడా రాష్ట్రంలోనే మన తనకు ఒక 3 వారాలుగా నిలబడతానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే నిన్న సజ్జల గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మీ ఊళ్ళో 2 రోజుల్లోనే మొత్తం కూర్చుని పేర్లు అక్కడికక్కడ ఫోటోలు కూడా పంపించేశారంట. నేను చూశాను ఫొటోస్ అన్ని కూడా. భాస్కర్ రెడ్డి గారు మొత్తం అంతా అంతే తలుపు నియోజకవర్గం నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీ ఓటు చాలా ఫాస్ట్ ఉన్నారు అని అన్నారు. మా నాయకులకి ఏదైనా పని చెప్తే వెంటనే దాన్ని కంప్లీట్ చేయడం బాగా అలవాటు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చాలాగా ఆనందపడటం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మనం 13.5 రోజుల్లో మనకి కంప్లీట్ అవుతుంది. ఈ కమిటీలో అయిన వెంటనే మరి మండల కమిటీ మీటింగ్ అంటే మండల రచ్చబండ కాదు, ముందు మీటింగ్ పెడతా ఉన్నారు కదా. నియోజకవర్గం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామో ఆ 18 మందితోటి ఒక మీటింగ్ మండల ప్రెసిడెంట్ పెడతారు. ఆ తర్వాత ముఖ్య నాయకులతోటి, ఆ తర్వాత మళ్ళీ రచ్చబండ మనం ఎవరేమో ఏదైతే 2 గ్రామాలకి ఒకళ్ళు వేసామో వాళ్ళు వెళ్తారో ఆ రచ్చబండ తీర్మానం ఒక బుక్ పెట్టుకుంటారు. నేనే కొనిచ్చేస్తాను బుక్స్. అన్ని గ్రామాలకి కూడా పెద్ద రూల్ బుక్ ఇస్తారు. ఆ రోజు డేట్ వేసుకుంటారు. అందరూ వచ్చి కూర్చున్నది అది రాసుకుని ఏదైనా తీర్మానం, ఈ గ్రామంలో మాకు ఇబ్బంది జరిగింది, ఈ రాష్ట్రంలో ఇబ్బంది జరిగింది, ఇవాళ మెడికల్ కాలేజీలు మాకు ఉండటం వల్ల మరి అందరికీ కూడా పేదలకు వహించుకుని జరిగేది, అటువంటి తీర్మానం చేసి ఒక లెటర్ అవసరమైతే గవర్నర్కు, అవసరమైతే రాష్ట్రపతి కూడా పంపించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ గ్రామంలో అని చెప్పి, ఇది ఆశావాసి కమిటీ కాదని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ మరి దీన్ని బాధ్యతగా ప్రత్యేకంగా ఒక మన ఆర్గనైజేషన్గా తీసుకుని చేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన ముఖ్య నాయకులు గ్రామ నాయకులు అందరినీ కూడా పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.